మూసీని ప్రక్షాళన చేయడం బీఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మూసీ బాగైతే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ జరుపుతోందని, బాధితుల డిమాండ్లను ప్రభుత్వం వింటుందని, వాళ్లు సంతృప్తి చెందేలా పరిహారం ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితాయి, తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సన్నిహితంగా ఉన్న సుధీర్ రెడ్డి గారికి ఇచ్చి ఏదైతే 1000 కోట్లు దండుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు నువ్వు నిర్వాసితుల దగ్గరికి వెళ్లి ఏదైతే తీపి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నావు, మల్లన్న సాగర్ నిర్మాణం చేసినప్పుడు 14 గ్రామాలు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించి అడ్డగోలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఒక నిర్వాసిత అయితే సొంత తన ఇంట్లో ఏదైతే తను ఒంటిపైన కిరోసిన్ పోసుకొని కూడా జరిగింది. ఆ రోజు పట్టించుకొని మీ ప్రభుత్వము ఈ రోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ లో